హాయ్ హలో ఫ్రెండ్స్, చిర్ల మండల ప్రజలకు అలాగే మిగతా మండలాల ప్రజలకు గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఆధార్ ప్రత్యేకంగా మనకి ఆధార్ అనేది చాలా కీలకమైంది. ఆధార్ అనేది చాలా కీలకమైంది. ప్రతి ఒక్కరు ఆధార్ అప్డేట్స్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్టు ప్రతి ఊళ్ళో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం, ఇలా అనుకోవడం, ఆన్లైన్ సెంటర్లో వెళ్ళిన వాళ్ళు చేయకపోవడం, లేదా సరిగ్గా చేయకపోవడం వల్ల అయిపోయిందని, లేకపోతే ఆన్లైన్ సెంటర్లో వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ సంథింగ్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటే అలా అవ్వలేదని చెప్పేసి ఆ బాధతోటి చాలామంది సఫర్ అయ్యి చాలా ఫ్రస్ట్రేషన్ తోటి తిరిగి పనులన్నీ మానుకొని పొద్దుటే లేచి దూర ప్రాంతాల నుండి టౌన్కి అంటే మీ సేవా సెంటర్లకి, ఆన్లైన్ సెంటర్లకి వచ్చే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క పని అవ్వకపోవడంతో చాలా ప్రెజర్ అవుతున్నారు. చాలా అంటే చాలా ప్రెజర్ అవుతున్నారు. ఒకరోజు వచ్చి వాళ్ళ యొక్క మనీని, తర్వాత టైంని, వాళ్ళ యొక్క పని యొక్క విలువైన సమయాన్ని కూడా వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళందరికీ ఒకటి ఏమిటంటే ప్రత్యేకంగా గుడ్ న్యూస్ చెప్పాలని నేను మా ద్వారా, మా ఛానల్ ద్వారా, మా ఒక ఆన్లైన్ సెంటర్ ద్వారా మీకు ప్రత్యేకంగా మేము తెలియజేసేది ఏంటంటే ఆధార్లోని ప్రతి ఒక్క మార్పుకి, ప్రతి ఒక్క చేంజెస్కి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మేము ప్రతి ఒక్కరికి కొంతమందికి తెలిసి కొంతమంది తెలియకపోవచ్చు. దాన్ని నేను నాకు తెలిసిన విధంగా చాలామందికి ఇప్పటివరకు మా ఆన్లైన్ సెంటర్ ద్వారానో, తర్వాత మా ఒక సర్వీస్ ద్వారా చాలామందికి సపోర్ట్ చేశాము. చాలామందికి జరిగాయి, కొంతమందికి రిజెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలానే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రయత్నం చేసి తీయడం కూడా జరుగుతుంది. అయితే ఆ సర్వర్ అనేది కంప్లీట్ అంటే ఆధార్ దేని మీద అయితే వర్క్ చేయగలుగుతుందో ఆ సర్వర్ అనేది ఒక్కొక్కసారి డౌన్ అవ్వడం వలనో, లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకపోవడం వలనో అలా దానివల్ల రిజెక్ట్ అవ్వచ్చు. లేకుంటే కొన్నిసార్లు ఆన్లైన్ సెంటర్ వాళ్ళు తర్వాత మీరు రాసే ఒక లెటర్స్ కానీ, తర్వాత స్టాంప్ కానీ, పంచాయతీ సెక్రటరీతో కానీ స్టాంప్ వేసేటప్పుడు దాన్ని ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలనేది కొంతమందికి తెలియకపోవడం, అంటే కొంతమంది కరెక్ట్గా వేయడం, కొంతమంది కరెక్ట్గా వేయకపోవడం, ఒకవేళ కరెక్ట్గా వేసిన మన యొక్క ఫామ్లో నేమ్స్ మిస్టేక్ ఉండడం, సరిగా రాయకపోవడం వల్ల కూడా చాలామందికి రిజెక్ట్ అవుతుంటాయి. కాకపోతే దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ఫేస్ చేయాలనే దాని గురించి నేను ఈరోజు మీకు తెలియచేయబోతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధార్ అందరికీ అవసరమైంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకుంటే రేపు పొద్దుట ఇందిరమ్మ ఇల్లు కానీ, తర్వాత సోన్సో పథకాలు ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆధార్ ప్రతిదానికి అవసరమైంది కాబట్టి అందరూ కూడా వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. మీకు నేను ప్రతిదీ కూడా తెలియజేస్తాను. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మీకు చూపిస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా చేయాలి, చేయించుకోవాలి వర్క్ అనేది వస్తే మేము కంప్లీట్గా మా ఒక స్టూడియో వద్ద మీకు మా ఒక ఆన్లైన్ సెంటర్ స్టూడియో వద్ద మేము కంప్లీట్గా వర్క్ చేసి చూపిస్తాము. అది మీకు అవైలబుల్ అవుతుంది. ఇప్పటి వరకు చాలామందికి చేసాం, కంప్లీట్గా అవుతున్నాయి. అలా అని చెప్పేసి ఇతర ఆన్లైన్ సెంటర్ వాళ్ళు నేను మా సెంటరే మంచిగా చేస్తానట్లేదు. వీలున్న వాళ్ళు కంప్లీట్గా మా దగ్గర కూడా వర్క్ జరుగుతుందని తెలియచేయడం కోసమే ఈ వీడియోని నేను ఇప్పుడు ప్రజెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఆధార్ అప్డేట్ చేయడం ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ మనం మన ఒక ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఫోన్ ద్వారా అంటే ప్రజెంట్ చూపించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో
చేసుకునే వాళ్ళు ఉండి స్టడీ పర్పస్గా తర్వాత ఫోన్ గురించి అది ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి ఐడియా ఉంటే కంప్లీట్గా దాని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేము చూపించే దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ మనకైతే ఇప్పుడు చూపిస్తాను. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాలి, గూగుల్ని టైప్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మై ఆధార్ అని టైప్ చేయాలి. మై ఆధార్ క్లిక్ చేసిన తర్వాత యుఐడిఏఐ అనే ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేశాక గెట్ ఆధార్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత గెట్ ఆధార్లో మనకి గెట్ ఆధార్లో బుక్ పాయింట్, చెక్ స్టేటస్, డౌన్లోడ్, తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్స్, తర్వాత చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టార్ట్, ఆర్డర్ ఆధార్ అంటే మనం ఒకవేళ ఆధార్ కార్డు పీవీసీ కార్డు అంటే లైసెన్స్డ్ కార్డ్స్ బైక్ అవి అలా ఉంటాయి కదా, వాటికి కూడా ఆర్డర్ చేయొచ్చు. మన దగ్గర అవుతుంది ఆన్లైన్ చేయడం. మ్యాక్సిమం వస్తుండే, ఒకవేళ రాకపోతే అది పేమెంట్ కూడా వెనక్కి రాదు. మనం ఆన్లైన్ వర్క్ మ్యాక్సిమం అయితే అందరికీ వస్తుంది. పోస్ట్ ద్వారా కంప్లీట్గా అందరికీ వస్తుంది. ప్రజెంట్ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మై ఆధార్ దగ్గరికి వచ్చాం కదా, మనం మై ఆధార్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్, ఎగ్జాంపుల్ నా నెంబర్ కొడుతున్నాను 62648192 చేయాలి. 34 క్యాప్చర్ అని ఎంటర్ చేయాలి. లాగిన్. దీనికి ఆధార్ కార్డుకి ఎవరిదైతే నెంబర్ లింక్ అయి ఉంటుందో వాళ్ళ ఫోన్కి కంప్లీట్గా మనం ఈ నెంబర్ కొట్టి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది కంప్లీట్గా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఎంటర్ చేస్తేనే మన యొక్క ఆధార్ యొక్క డీటెయిల్స్ లాగిన్ అవ్వడానికి వీలు పడుతుంది. లేని పక్షాన మనకి ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఓటీపీ కోసం వచ్చింది, నా దాంట్లో ఓటీపీ వచ్చేసింది 157706. లాగిన్. ఇది నెంబర్ కొట్టగానే మనకు 1 మినిట్లో ఇది కంప్లీట్ చెప్పాలి. ఒకసారి సర్వర్స్లో ఉంటే క్లోజ్ అయిపోతుంది. 1 మినిట్లో మనకు ఓటీపీ వస్తుంది. కంప్లీట్గా ఆధార్ సెంటర్ దగ్గరికి తర్వాత ఆన్లైన్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ తీసుకురావడం మర్చిపోవద్దు. ఇది నా ఒక అడ్రస్, అంటే నా ఒక ఆధార్ యొక్క సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఆధార్ నాది లాగిన్ అయ్యాక ప్రతిదీ కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆధార్ అప్డేట్ హిస్టరీ చేశాను నేను అనేది చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇప్పటివరకు నేను ఎప్పుడు దిగాను, ఎన్నిసార్లు దిగాను, ఫస్ట్ నేను దిగింది ఎక్కడ, ఇప్పుడు 2013, 18, 1వ తారీఖు, ఇలా ప్రతి ఒక్కరిది కూడా చెక్ చేయొచ్చు. అసలు ఎన్నిసార్లు ఎక్కడ అప్డేట్ చేశారో తెలియకపోవచ్చు, కానీ మనం ఎన్నిసార్లు అడ్రస్ మార్చాము, ఎన్నిసార్లు ఫోటో చేంజ్ చేసాము, ఎక్కడ ఫోన్ నెంబర్ లింక్ చేయించాము, ఇలా ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆధార్ అప్డేట్ అడ్రస్ చేంజ్ చేయడం కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా అనే దాని గురించి వివరిస్తున్నాను. అడ్రస్ అప్డేట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్, తర్వాత హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్. అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే భర్త కానీ భార్య కానీ, తర్వాత పెళ్ళైన వాళ్ళకి భర్త పేరు రావడం, తర్వాత ఇలా సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే మెంబర్గా ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ వాళ్ళ యొక్క హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైతే పేరు ఉందో వాళ్ళు కంప్లీట్గా ఇప్పుడు యాడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు కంప్లీట్గా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడ్రస్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ గురించి తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే మీరు దీన్ని ఇప్పుడు చూడండి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ ఆధార్ డేటా ఫైల్డ్ అంటూ అప్డేట్ అని ఉంటుంది. దీంట్లో నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అన్నీ మనం తర్వాత ఇవి 4 ఉంటాయి. ఇందులో ఒకసారి ఫోన్ నెంబర్ కూడా అనేది వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేమ్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుందిగా 2 అప్డేట్స్ లెఫ్ట్, అంటే
నా యొక్క నేమ్ని 2 సార్లు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన పేరులో మన నేమ్లో ఏమన్నా తప్పున్నా ఏమున్నా అది ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి మనం ఇక్కడ వివరిస్తాము. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్ నాకు మాత్రం నా సైట్ అంటే నా ఆధార్ కార్డు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే చేసుకోవడానికి ఇక్కడ వీలు పడుతుందని చూపిస్తున్నాడు. జెండర్ ఒకవేళ మనకి ఒక్కొక్కసారి మనకి మేల్ ఫిమేల్ ఒకవేళ చేంజ్ అయినా పడినా ఒక్కొక్కసారి దానికి సంబంధించి జెండర్ కూడా ఒకసారి మార్చుకోవడానికి ఉంది. ఆ తర్వాత అడ్రస్ అనే దాని గురించి మీరు నో లిమిట్ అంటే ఎన్నిసార్లు అయినా మనం అంటే చేయడానికి వీలు పడుతుంది అడ్రస్ అనేది. ఎందుకంటే మనం ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత మ్యారేజ్ అయిపోయాక అత్తవారింటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఆఫీసులో జాబ్స్ అని వేరే వగేరా ప్రతి ఒక్క ప్రదేశానికి ఎప్పుడు ఎక్కడ ఉంటామనేది తెలియదు, మారుతూ ఉన్నప్పుడు మనం ఈ యొక్క అడ్రస్కి నో లిమిటెడ్ అని చెప్పేసి గవర్నమెంట్ అంటే యుఐడిఐ సంబంధించిన వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఉండడం వల్ల చాలామందికి యూజ్ అండ్ ఫుల్ ఉపయోగపడుతుంది. ప్రొసీడ్ టు ఆధార్ అనేది దాని మీద మనం ప్రజెంట్ క్లిక్ చేద్దాం. ఆధార్ మీద క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు ఆధార్ మీద క్లిక్ చేయగానే కరెంట్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఉంది మన డీటెయిల్స్ ఏంటిది అనే దాని మీద ఇప్పుడు నాదైతే ఆల్రెడీ మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో ఆల్రెడీ నేను మార్చేసుకున్నాను. ప్రజెంట్ అందరికీ కూడా ఇలానే ఎవరి అడ్రస్ వాళ్ళే ఎలా మార్చాలి ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి డీటెయిల్స్ టు బీ అప్డేట్ అని ఉంది కదా, దీని మీద ప్రాసెస్ మీకు తెలియజేస్తాను. మనకి ఎన్రోల్మెంట్ ఫామ్ అంటే మనకి ఆధార్ ఒక అప్డేట్ చేయడానికి మనం ఒక అప్లికేషన్ అయితే మనం పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు దాని మీద ఫిలప్ చేయించుకొని స్టాంప్ మీద ఒక సెక్రటరేట్ లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైనా దాని మీద ఉండే ఒక మన ఏరియాలో ఎక్కువ గెస్టెడ్ ఆఫీసర్ అంటే డాక్టర్ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ ఆల్సో ఎవరైనా మనకి చేయొచ్చు. మెయిన్ అయితే మనకి అందుబాటులో ఉండేది ఎవరు ఉంటారంటే సెక్రటరీ గారు ఎక్కువ అందుబాటులో ఉంటారు. వాళ్ళ యొక్క మన పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీలో సెక్రటరీ ఆఫీస్ అంటే పంచాయతీ ఆఫీస్లో సెక్రటరీ ఉంటారు కాబట్టి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెక్రటరీ తోటి స్టాంప్ ప్యాడ్ సంతకం చేయించుకుంటే సిగ్నేచర్ చేపిస్తే కంప్లీట్గా మనకి కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు. దాని మీద కూడా నేను ఈరోజు తెలియజేసేది వీడియో దీనికి. దీంట్లో రాసేటప్పుడు హౌస్ నెంబర్ అంటే హౌస్ నెంబర్ ఏంటి, హౌస్ నెంబర్ నాది ఆల్రెడీ ఏముంది ఇందులో 3-174/E అని ఉంది కదా, ఈ యొక్క నెంబర్ని మనం ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసాను. టైప్ చేశాక తర్వాత మనకి స్ట్రీట్ ఎగ్జాంపుల్ 3-147/E 170/E ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఏదో వస్తుంది. స్ట్రీట్ వచ్చేసి మా స్ట్రీట్ ఏమిటంటే వెటర్నరీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అని మేము టైప్ చేస్తున్నాము. వెటర్నరీ హాస్పిటల్ బ్యాక్ సైడ్. సో మనది ఎవరిదైనా ఎగ్జాంపుల్ గణేష్ నగర్ నేను మార్చాలనుకుంటున్నాను. బెస్ట్ గణేష్ నగర్. తర్వాత మాది వచ్చేసి ఏరియా లొకాలిటీ అంటే ఏరియా లొకాలిటీ అనేది ఫామ్లో ఉంటుంది. ఏరియా లొకాలిటీ అంటే మళ్ళీ అందరూ కూడా ఎవరి ఊరి పేరు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ పలానా పర్ణశాల, తర్వాత భద్రాచలం, తర్వాత లోకల్ ఏరియా ఎవరైతే ఉన్నాయో ప్రజెంట్ అంటే గుంపనగూడెం, ఇలా ఎవరి పేరు అయితే వాళ్ళు రాస్తారు. ఏరియా లొకాలిటీలో ఆ పేరు రాయకూడదు, అలా ఎవరి ఊరి పేరు రాయొద్దు. ఏరియా లొకాలిటీ అంటే మనది సెక్టర్ కానీ లోకాలిటీ కానీ ఏరియా అంటే మనకి చర్ల మండలం అని అందులో టైప్ చేయాలి, అందులో రాయాలి. మీరు రాసిన దాన్ని బట్టి ఒకసారి అవ్వచ్చు, ఒకసారి రిజెక్ట్ అవ్వచ్చు చెప్పలేం. మ్యాక్సిమం చర్ల మండలం అనేది ఎక్కువ అక్కడ మెన్షన్ చేయాలి. చర్ల మండల్ అంటే ప్రాంతం, మన యొక్క ప్రాంతం అంటే చర్ల మండల్ లేకపోతే మండలం మనం ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. చర్ల మండలం అంటే మనకు తెలుగులో కూడా మంచిగా వస్తుంది. ల్యాండ్ మార్క్ మీ యొక్క వీధిలో ఏమన్నా గుళ్ళు కానీ బడి కానీ పంచాయతీస్ కానీ ఏదన్నా సో ల్యాండ్ మార్క్స్ పలానా పక్కనే ఉంది అని అనుకుంటే దాని మీద రాయొచ్చు అని అంటే ఎగ్జాంపుల్ పంచాయతీ ఆఫీస్ అని ఇలా మీరు టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆఫీస్ బ్యాక్ సైడ్ బి సైడ్ ఇలా బి సైడ్ అని పెడితే అయిపోతుంది. ఇక్కడ మనం మార్చుకోవాలి మళ్ళీ తెలుగులో. ఒక్కొక్కసారి ఆడవాళ్ళలో కొట్టేసిన మళ్ళీ తర్వాత మనకి ప్రక్కన అని పెట్టుకోవచ్చు. ఇలా ప్రక్కన అని తెలుగులో ఇంగ్లీష్లో కొట్టగానే ఇలా వస్తుంది.
ఒక్క నిమిషం. బి సైడ్ అంటే మనం పక్కన అని అంటాం కదా, ప్రక్కన. ప్రక్కన అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మన ఏరియా పిన్ కోడ్ ఎవరైతే ఉంటారో చర్ల మండలం, మా చర్ల కాబట్టి 507133. మీ ఏరియా ఒక పిన్ కోడ్ అంటే ఎవరైతే వాళ్ళ ఏరియా పిన్ కోడ్ని ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత స్టేట్, మనకి ఏ స్టేట్, తెలంగాణ మన దాంట్లో చూపిస్తుంది. తర్వాత డిస్టిక్, ఎవరి డిస్టిక్, ఈ నెంబర్ పిన్ కోడ్ కొట్టగానే మన ఏరియా ఒక డిస్టిక్స్ అన్ని చూపిస్తుంది. మన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఇలా మన భద్రాద్రి కొత్తగూడెం కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం. విలేజ్ టౌన్ వచ్చేసి ఎగ్జాంపుల్ శ్రీకత్తిగూడెం. ఇలా మన ఏరియాలో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి కూడా మనం ఇలా ఇందులో మెన్షన్ చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ఫామ్లో కూడా ఉంటుంది ఇలా మనకి ఏరియా. బ్యాక్ సైడ్ సారీ ఏమనుకోవద్దు అందరికీ. మళ్ళీ ఒక్క నిమిషం ఉండండి, నేను చూపిస్తాను. జస్ట్ బ్యాక్ వచ్చేసాను. ఓకే, విషయం కొడుతున్నాను. ఓకే, వచ్చింది మళ్ళీ మనం ఇందాక కొట్టిందే హౌస్ నెంబర్. సరే ఎగ్జాంపుల్ మనకి మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తాను. మనకి అయినా అయిపోయినాక 507133 ఈ కొట్టగానే మనకి మన ఏరియా ఒక పిన్ కోడ్ కొట్టండి, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇలా క్లిక్ చేసిన తర్వాత విలేజ్ టౌన్ సిటీ. విలేజ్ టౌన్ సిటీ అంటే మన యొక్క పంచాయతీ. అంటే మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రతిది కూడా మనకి ఇక్కడ పంచాయతీలు చూపిస్తుంది కదా. మనకి ఇచ్చే ఫామ్లో, మీకు ఇచ్చే ఫిలప్ చేసే ఫామ్లో కూడా పంచాయతీ పేరే రాయాలి. మళ్ళీ మీరు కొంతమంది వీధి పేరు రాస్తారు, కొంతమంది పక్కన ఊరు పేరు చర్లని రాసి ఇలా కన్ఫ్యూజ్గా రాయడం వల్ల ఏ పరిస్థితి వల్ల ఇబ్బంది పడుతుంది. మన పంచాయతీలలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీ పేరే రాయాలి. అది రాస్తే మేము ఇక్కడ ఉన్నదాన్ని బట్టి కంప్లీట్గా మీరు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఎగ్జాంపుల్ భూముల లంక అయిన వాళ్ళు భూముల లంక అంటే పంచాయతీలో, ఎగ్జాంపుల్ భూముల లంక కూడా పంచాయతీ కింద అంటే గ్రామం అంటే శ్రీకత్తిగూడెం, చర్ల చెడ్డు ఏరియా లోకాలిటీలో ఎవరైతే ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఆ పేరు రాయాలి. లేదంటే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అనుకోండి, ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్. ఆ పోస్ట్ ఆఫీస్ ఏంటి చర్ల, మీ భూముల లంక ఉందనుకో భూముల లంక పోస్ట్ ఆఫీస్. శ్రీకత్తిగూడెంలో పోస్ట్ ఆఫీస్ ఉంది. తర్వాత చింతగుంటలో అయితే ఇట్లా మీరు ప్రతిదీ కూడా ఫామ్ని ఫిలప్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొత్తూరు, కొయ్యూరు, లింగాపురం, మొగుళ్ళపల్లి, తర్వాత పులిబోయినపల్లి, రాళ్ళగూడెం, రామంజపురం, ఇట్లా ప్రతి ఏరియాలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు మనకి ఇక్కడ రాసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆన్లైన్ సెంటర్కి వచ్చేటప్పుడు మీరు ఇదొక్కటి ఫిలప్ చేయకుండా ఉంటే చాలు. మేము రాగానే మేము ఏరియా అడిగి మేమే కంప్లీట్గా మీది చేస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు సుబ్బంపేట అని పెడుతున్నాను. ఎగ్జాంపుల్ సుబ్బంపేట పెట్టేశాను. మాన్యువల్ అప్లోడ్. ఇప్పుడు సుబ్బంపేటకు పంచాయతీ కూడా తాపాల. మీకు గ్రామ పట్టణం ఏంటంటే మీ సుబ్బంపేట పంచాయతీ, సుబ్బంపేట విలేజ్ టౌన్ సిటీ ఇలా రాయాలి. ఇప్పుడు మనం ఏరియా లోకాలిటీ సిటీ అని ఉంది, ఏరియా లోకాలిటీ సెక్టర్ అని ఉంది. ఇక్కడ మాత్రం చర్ల మండలం అని అంటే ఫామ్లో ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయండి, కంప్లీట్గా ఉండాలి. మీకు ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనం దాన్ని స్కాన్ చేసుకొని మనం ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని వస్తుంది. సెలెక్ట్ డాక్యుమెంటెడ్. ఓకే, ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రజెంట్ ఏం చేయాలంటే చూపిస్తాను. మనం ఫిలప్ చేసిన సెక్రటరీ ఫామ్ అంటే సెక్రటరీ గారు సంతకం చేసిన అంటే మనకి ఎన్రోల్మెంట్ ఫామ్ అంటాము, లేకపోతే ఆధార్కి సంబంధించిన ఫామ్ అంటాము. ఇట్లా ఎవరైనా సిగ్నేచర్ చేసేటప్పుడు మనం సెక్రటరీ ఫామ్ అని అంటే చాలామందికి సెక్రటరీ గారు సంతకం పెడితే తొందరగా అవుతున్నాయన్న ఆలోచనతో ఎవరు సంతకం పెడితే అట్లా సెక్రటరీ ఫామ్ అంటాం. కాకపోతే అది ఆధార్కి సంబంధించింది. దాని మీద సార్ వాళ్ళు సంతకం పెట్టాలి. గెస్టెడ్ ఆఫీసర్స్ లోకల్ ఏరియా ఎవరున్నా వాళ్ళతో సిగ్నేచర్ పెట్టేసి కంపల్సరీగా స్టాంప్ పెట్టి చేస్తే అవుతుంది. దాన్ని మనం ఎలా చేయాలనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, ఎలా అప్లోడ్ చేయాలని. ఓకే, ఇప్పుడు మనమైతే దాన్ని క్లిక్ చేశాక మనకి ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేయడానికి స్టాండర్డ్ అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ మనం స్టాండర్డ్ సర్టిఫికేటెడ్ బై రిజగ్నేషన్ ఎడ్యుకేషన్ సిగ్నేచర్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్ సర్టిఫికేటెడ్ బై ఇట్లా ప్రతిదీ ఉంది కదా మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే ఇలా చదువుకుంటూ ప్రతిదీ వస్తుంటే మనకు కావాల్సింది ఓకే, ఇక్కడ చూశారు కదా స్టాండర్డ్ సర్టిఫికేటెడ్ బై విలేజ్ పంచాయతీ హెడ్, ప్రెసిడెంట్ ఆర్ ముఖ్య, గన్బోర్, విలేజెస్ పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ ఆఫీసర్ ఈక్వల్ ఫర్ రూరల్ ఏరియాస్.
ఈ దీనికి సంబంధించిన ఫామ్ మనం అయితే మీకు ఏదైతే పంచాయతీ సెక్రటరీ అయితే ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించినది మనం ఈ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఓకే అని చూపిస్తుంది. ఒకవేళ దీంట్లో పంచాయతీ సెక్రటరీ కాకుండా ఒకవేళ గెస్టెడ్ ఆఫీసర్ గ్రీన్ హోల్డర్ ఎవరైనా సిగ్నేచర్ మనకి అందుబాటులో ఉన్న వాళ్ళు పెడితే కంప్లీట్గా దీన్ని మనం ఏమని పెట్టాలంటే ఒకవేళ గ్రూప్ ఏ అని, గ్రూప్ బి అని ఇలా ఉంటారు. ఇందులో గ్రూప్ బికి తహసీల్దార్ గారు, ఒకవేళ తహసీల్దార్ గారు సిగ్నేచర్ చేస్తే గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ బి తహసీల్దార్ కూడా సైన్ చేయొచ్చు. ఒకవేళ అందుబాటులో ఉన్న వాళ్ళు చేయాలి. ఒకవేళ స్టాండర్డ్ ఆఫీసర్ గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ ఈపీఎఫ్ఓ ఆఫీసర్ అంటే మనకు అందుబాటులో ఒకవేళ లెక్చరర్స్ అంటే కాలేజెస్, తర్వాత హెడ్ మాస్టర్స్, తర్వాత మనకి గ్రీన్ హోల్డర్స్, డాక్టర్స్, సోన్సో గ్రీన్ హోల్డర్ ఎవరైనా మనకి గ్రూప్ ఏ అంటే గ్రూప్ ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పోలీస్ ఆఫీసర్స్ అలా వాళ్ళ యొక్క స్టాంపు, వాళ్ళ యొక్క సంబంధించిన సిగ్నేచర్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఆ ఫామ్లో ఫిలప్ చేసి వాళ్ళు కంప్లీట్గా రాయాలి. కొంతమంది ఆఫీసర్లకి ఇవి అంటే టైం కుదరదు. అందరూ దీని గురించి తెలియచేస్తున్నాము. కాకపోతే ప్రతిదీ మనకి ఏంటంటే అందుబాటులో ఉండేది ఎక్కువ ఏరియాలో ఒకటిలో పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా చాలా ఏరియాస్లలో అందరికీ సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు దాన్ని మాత్రం కంప్లీట్గా దీన్ని చేయండి. మీరు సెలెక్ట్ చేసి రాపించుకునే దాని మీదనే మేము సెలెక్ట్ చేయడం కొడుతుంది. ఇప్పుడు సెలెక్ట్ ఆఫ్ సపోర్టెడ్ డాక్యుమెంట్ మీరు ఫిలప్ చేసిన డాక్యుమెంట్ని ఎగ్జాంపుల్ నేను ఫోటో క్లిక్ చేస్తున్నాను. మీరు ఎగ్జాంపుల్ ఫోటోని మీరు స్కాన్ చేయాలి. ఇప్పుడు మనం స్కాన్ చేసిన దాన్ని మీరు ఇక్కడ పెట్టాలి. మనం ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇమేజెస్కి వచ్చాము, డాక్యుమెంట్స్లో ఉంది, డాక్యుమెంట్స్కి వచ్చాము, డౌన్లోడ్ చేశాను. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జస్ట్ హెల్త్ క్లైమ్, ఆధార్, ఇవి మనకి ఏంటంటే మనం స్కాన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫైల్ తీసుకుంటే ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకుంటుంది. నెక్స్ట్ కొట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఓకే. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ మనం క్లిక్ చేసాం, కంటిన్యూ కొట్టేసాం. మాన్యువల్ ప్రొడక్ట్ అనేది వచ్చింది, ప్రొసీడ్ అని వచ్చింది. దీన్ని మనం ఓకే నెక్స్ట్ కొట్టేస్తాం. నెక్స్ట్ కొట్టగానే మనకి కంప్లీట్గా ఇంకా పే అంటే అమౌంట్ పే చేసేది సంథింగ్ ఎలా అనేది ఇక్కడ మనకి ఎడిట్ అడ్రస్, మళ్ళీ ఒక అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఏమన్నా తప్పులు ఉన్నాయో చూసుకోవాలి. మనకి కంప్లీట్గా ఇక్కడ కొత్త చిరునామా ఇదేమో మనకు చూపిస్తుంది. మనం టైప్ చేసినవి అంటే నేను సగమే చేశాను, మిగతా అంతా మనం ముందాక బ్యాక్ వచ్చాం, కట్ అయిపోయింది కాబట్టి మనకి ఇది మాత్రం కంప్లీట్గా చూసుకోవాలి. బేస్డ్ తర్వాత నెక్స్ట్ కొడితే మనకి ఇట్లా పే వస్తుంది. పేలో మనకు 50 రూపీస్ మన సొంతంగా చేసుకుంటే మీరు 50 రూపీస్ కంప్లీట్గా ఆన్లైన్లో చేసేయచ్చు. ఒకవేళ ఎవరైనా ఆధార్ సెంటర్స్ కానీ తర్వాత ఆన్లైన్ సెంటర్స్ కానీ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే ఎంత అనేది వాళ్ళ ఒక సర్వీస్ని బట్టి అందరూ తీసుకునే విధంగా తీసుకుంటారు. ఒక 180 రూపీస్, 70, బట్ మన దగ్గర అయితే 100 రూపీస్ తీసుకుంటున్నాము. సర్వీస్ అన్నీ అందిస్తున్నాం కాబట్టి మనది కంప్లీట్గా వర్క్ చేసి పెడతాము. అటు 100 రూపీస్ తీసుకోకూడదు వాస్తవంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి మేము ఇచ్చే ఒక పేపర్ జిరాక్సెస్ తర్వాత సర్వీస్ని ప్రతిదీ కూడా మేమే అన్నీ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలియజేస్తున్నాం కాబట్టి తీసుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర అమౌంట్ లేని పక్షంలో కూడా మేము 70 రూపీస్ వాళ్ళ యొక్క అంటే స్థితిగతులను బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ అమౌంట్ గురించి ఇలా ప్రస్తావించడం కాకపోతే తప్పడం లేదు. వచ్చేటప్పుడు సరిపడా అమౌంట్ తీసుకొస్తే పాపం ఆన్లైన్ సెంటర్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి తెలియజేస్తున్నారు. ఇట్లా పే చేసుకుంటే కంప్లీట్గా వర్క్ అయిపోతుంది, అడ్రస్ మారిపోతుంది. పే కొట్టేసిన తర్వాత మీకు పే కొట్టిన తర్వాత స్లిప్ వస్తుంది, అయిపోతుంది. అంతే. ఇది కంప్లీట్గా ఆధార్ చేయాల్సిన పని. అంటే మీకు మళ్ళీ నేను ఇప్పుడు నాది అప్లోడ్ చేసిన అడ్రస్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి మీరు మా ఒక ఆన్లైన్ సెంటర్ దగ్గరికి కంప్లీట్గా రండి. రాగానే మీకు ప్రతిదీ మేము దగ్గరుండి చేస్తాము, చూపిస్తాము కూడా. ఓకే, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.